హాయ్ నేను సతీష్. వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్లు రాబోతున్నారు. వీళ్ళ ప్రొఫైల్స్ ఇవి అని నేను మొన్న ఒక ఆరుగురు గురించి బ్రీఫ్గా చెప్పి ఒక వీడియో పెట్టేటప్పుడు పర్టికులర్గా ఆయేషా గురించి చెప్పేటప్పుడు నేను చెప్పిన విధానం మరి హైప్ ఎక్కువ వచ్చిందో, నేను కేజీఎఫ్ బాహుబలి రేంజ్లో ఎలివేషన్ ఇచ్చాను. కానీ కొంతమంది ఏంటి సార్ మీరు మరీ ఎక్కువ హైప్ ఇచ్చినట్టు ఉంది ఈ అమ్మాయికి అనేసి, ఆయేషాకి మాకైతే అంత లేదు, ఏమో చూద్దాం కానీ మీరైతే ఎక్కువ ఎలివేషన్ ఇస్తున్నట్టు ఉంది అన్నారు. కొంతమంది మాత్రం నిజంగా కరెక్ట్గా చెప్పారు, మీరు ఆ లెవెల్ అయితే గేమ్ ఉంటుందని చెప్పారు కదా. సో మొత్తానికి అన్నం మెతుకు ఉడికిందా లేదో చెప్పడానికి ఒక మెతుకు చాలు అంటారు కదా. అట్లాగే ఆవిడ ప్రొఫైల్ ఏంటి, ఆవిడ బ్యాక్గ్రౌండ్ ఏంటి నేను చెక్ చేసేటప్పుడు నాకు అర్థమైపోయాయి. ఎంత సీనియర్ రివ్యూర్గా ఈవిడ ఖచ్చితంగా రచ్చరంబోలు చేస్తుంది, ఇరగదేస్తుంది, గేమ్ చేంజ్ చేస్తుంది అని నా అంచనాలు ఏమాత్రం తారుమారు చేయకుండా ఖచ్చితంగా నిన్న నామినేషన్ల ప్రాసెస్లో ఎట్లా ఆడిందంటే ఆవిడ నామినేషన్స్ అంటే ఎమ్మెల్యేలు వచ్చి తర్వాత అందరూ డిఫెన్స్లో పడిపోయారు. బాండ్స్ అందరూ జేమ్స్ బాండ్స్ లాగా ఆడతారంట, అందరూ జెండు బాంబ్స్ లాగా బంధాలు అనుబంధాలు, మనకి పెద్దన్నయ్య మా అన్నయ్య బ్రహ్మోత్సవం ఈ కుటుంబ కథా చిత్రాలు చూపిస్తుంటే ఏంద్ర నైన్ ఈ సీజన్ ఎడిపోద్ది అనుకునే వాళ్ళందరికీ ఈవిడ ఒక ఎట్లా అంటే ఒక ఎడారిలో ఒయాసిస్లా కనిపించిందని చెప్పొచ్చు. ఆయేషా బుల్లెట్స్ అంటాం కదా, గన్ తెచ్చి ఏదో కేజీఎఫ్లో గన్ తెచ్చి మిషన్ గన్ తెచ్చి దడ కాల్చి పడేస్తారు కదా, అట్లా ఈ బాండ్స్ పెట్టుకున్న వాళ్ళందరినీ కూడా చెడుగుడు ఆడుకుంది, బుల్లెట్లు దించి పడేసింది, గన్ షాట్స్ ఒక్కొక్కరికి అంతే. దెబ్బకి భరణి లాంటి వాళ్ళు కూడా ముఖచిత్రం మారిపోయి ఆయన కూడా ఈయన పాయింట్లకు ఫిదా అయిపోయి హైఫీ ఇచ్చుకుంటూ ముఖం వెలిగిపోతుంది. అమ్మయ్య ఈ తనూజత బాండ్ ఎలా తెగిపోద్దా అని ఎదురు చూసా, బయటికి ఏదో తప్పకలా నెట్టుకొస్తున్నా. ఇంత గట్టిగా చెప్పిన తర్వాత ఇంకా తనూజ దగ్గరికి వస్తుంది. నిన్నటికే అన్నాడు తనూజ బహుశా మళ్ళీ నా దగ్గరికి వచ్చి ఆ బాండ్ కంటిన్యూ చేయకపోవచ్చు అని. ఆయనకు కావాల్సింది అదే, ఆమెకు కావాల్సింది అదే. కానీ ఏమనుకుంటారో అనుకున్న లోపల బాధపడుతున్న బయటికి మెయింటైన్ చేస్తూ వచ్చారు కదా. బట్ ఈ అమ్మాయి అయితే ఇరగొట్టేసి ఆ బాండ్స్ అనేది ఇంకా నా కళ్ళ ముందు కనబడుతూ ఒప్పుకోను, అసలు ఏంటివని చెప్పి సో పాయింట్లు పెట్టడంతో ఒక తండ్రి ఒక కూతురు, ఒక ఇదన్నా రియల్ తండ్రి కూతురా లేకపోతే ఇక్కడ బాయ్ ఫ్రెండ్ ఉంటే చాలు ఎంతవరకు వెళ్ళిపోవచ్చు, ఫైనల్ వరకు వెళ్ళిపోవచ్చు, ఒక గర్ల్ ఫ్రెండ్ ఉంటే చాలు ట్రాక్స్ ఈ బాండ్స్ పెట్టుకుని దేనికి వచ్చారు, బిగ్ బాస్ని మొత్తం బిస్కెట్ చేసేస్తారని చెడు కూడా ఆడుకోవడం అంటారు కదా. అది ఆడుకునేసరికి దెబ్బకి మబ్బులు విడిపోయాయి, అందరూ డిఫెన్స్లో పడిపోయారు. ఇమాన్యుల్ వచ్చి అంటే నాకు సంజనాకి ఫస్ట్ నుంచి అమ్మ కొడుకు బాండ్ వచ్చిందని ఆయన, ఇక తనూజ్ అయితే ఇంక ఏమైపోతుందో తెలీదు, లైవ్లో డీటెయిల్గా మాట్లాడుకుంది. అట్లాగే ఇక భరణి కూడా బాండ్స్కి బ్రాండ్ అంబాసిడర్ భరణి, అలాంటి భరణి కూడా అంత ఎంజాయ్ చేస్తుంది, హైఫై ఇచ్చుకుని అబ్బా సూపర్ అన్న మాదిరి పొంగిపోతూ ఉన్నాడు. మరి అలాంటి వాడు లోపల ఒకటి బయట ఒకటి ఎందుకు అది, ఆ బాండ్స్ వల్ల అతడే అంత సఫర్ అవుతున్నాడు. నేను పదే చెబుతా ఉన్నా కదా, ఆయన ఫ్యాన్స్ హట్ అయితే అవ్వచ్చు. కానీ ఈరోజు ఆయన ఆనందం చూస్తే ఆ అమ్మాయి చెప్పేటప్పుడు ఆయేషా బుల్లెట్లు వాన కురిపించేటప్పుడు ఆయన ముఖంలో ఆనందం చూస్తూ ఉంటే అసలు ఏమాత్రం ఇష్టం లేదు. కానీ తెచ్చి పెట్టుకున్న బంధాలతో భుజాల మీద బరువులు వేసుకుని ఓషో తత్వవేత్త ఒక మాట అంటాడు, మనుషులు ఏంటంటే ఒంటి లాంటి వాళ్ళు, తమకు తాము వంగిపోయి బరువులన్నీ మీదకి ఎక్కించుకుని తర్వాత జీవితం భారం అయిపోయింది, బరువు అయిపోయింది, మొయ్యలేకపోతున్నా, కష్టం అయిపోతున్నా బాధపడతారని ఒంటితో మనుషులు పోలిస్తూ పర్ఫెక్ట్ పాయింట్ చెప్పాడు ఆయన. అట్లా ఈ బిగ్ బాస్ హౌస్లో నాకు చూస్తే భరణి కూడా అట్లాగే అనిపించింది. నువ్వు ఒక పెద్ద చెల్లి, నువ్వు ఒక చిన్న చెల్లి, నువ్వు ఒక కూతురు, నువ్వు ఒక తమ్ముడు, నువ్వు ఒక అది, నువ్వు సుమన్ అన్న, రాము తమ్ముడు, ఇంతమందిని పెట్టుకుని ఏం గేమ్ ఆడతాడైనా. నిజంగా ఇప్పుడు చూసారు పెద్దన్నయ్య సాంగ్ చేశారు కదా, కుటుంబం భరణి గారి కుటుంబం, పెద్దన్నయ్య కుటుంబం, అట్లా చేసుకుంటే ఎట్లా. సో వాళ్ళందరినీ ఇవిడ ఎన్కౌంటర్ అంటారు కదా, దడ. గతంలో భరణి ఏంటి దివ్య పాయింట్లు టాప్ అనుకుని ఆకాశానికి ఎత్తేవాడు, ఇప్పుడు దివ్యకి జేజమ్మలాగా ఆయేషా తగులుకుందనే విషయం అర్థమైంది. ఈవిడిచ్చిన స్ట్రోకులతో దెబ్బకి ఇమాన్యుల్ కూడా అంటాడు, రీతు ఆ నామినేషన్లకు ముందు ఒక మాట చెప్పింది ఆయనకి, ఇప్పుడు ఆయేషా నేను ఒకటే, మా ఇద్దరం ఈక్వల్ ఆల్మోస్ట్ గేమ్ ఆడడంలో కానీ పాయింట్లు పెట్టడం కూడా ఆల్మోస్ట్ ఈక్వల్ మాదిరి అంటే, ఆ దెబ్బతో అంతేనా అవునా పిచ్చ లైటా అన్నట్టుగా ఇమాన్యుల్కి ఒక ఒపీనియన్ ఫామ్ అయ్యింది. ఈ నామినేషన్ల ప్రాసెస్ అంతా చూసిన తర్వాత ఆయన నోటంబడి ఆయన వచ్చి ఏమంటున్నాడు తెలుసా, లైవ్ అప్డేట్స్లో కూడా చూసుకుంటే, ఇదేంది ఇది దోష కోసం నామినేషన్ చేసింది ఎవరు, రీతు చౌదరి. నాకు ఆకలేసింది, కళ్ళు తిరిగి అది ఒక పాయింట్. అలాంటి పులిహోర గలుపుకుంటూ పులిహోర రీజన్లన్నీ సోది రీజన్లు చెప్పుకునే రీతు ఎక్కడ, ఆవిడేమో కేజీఎఫ్ లేకపోతే యానిమల్ సినిమాలో గన్న తెచ్చి దడ ఆడించినట్టుగా బాధకి వెళ్ళిపోతే నామినేషన్లో డైరెక్ట్గా తనూజకు నువ్వేనా టార్గెట్, నువ్వేనా ఫోకస్, నీ మీదే పెడతా, నీ బాండ్స్ నచ్చలా, ఇంకా పాయింట్లన్నీ వేసుకుంటూ పోయింది కదా. దాంతో దెబ్బకి డిఫెన్స్లో పడిపోయి ఇమాన్యుల్ షాక్ అయిపోయాడు, హౌస్ అంతా ఒక రకంగా షేక్ అయిపోయింది. ఖచ్చితంగా ఈవిడ ఒక టార్చ్ బేరర్ అవుద్ది, అదంతా నామినేషన్లో పాయింట్లు అని చెబుదాం. లైవ్ అప్డేట్స్లో మాట్లాడుకుంది, ఎందుకంటే వాళ్ళందరూ తేరుకోలేకపోతున్నారు.
ఒక తుఫాన్ వైల్డ్ స్టార్మ్ అనే పేరుకి పూర్తిగా న్యాయం ఎవరైనా చేశారంటే ఆయాష చేసిందని నేను చెబుతా. వైల్డ్ స్టార్మ్ అని అంతా ఎలివేషన్ ఇచ్చి సిల్లీ టాస్క్లు ఇచ్చి ఎలిమినేషన్ ప్రాసెస్ లాస్ట్లో పెట్టేసినా కానీ వైల్డ్ కార్డ్స్ వచ్చిన వాళ్ళకి వైల్డ్ స్టార్మ్ పదానికి పూర్తి సంపూర్ణ న్యాయం చేసింది ఆయాష. సో ఎరగొట్టేసింది. నాకు కూడా కంప్లీట్ సాటిస్ఫాక్షన్. నేను ఆవిడ బ్యాక్గ్రౌండ్ ప్రొఫైల్ తమిళ బిగ్ బాస్ కావచ్చు ఇవన్నీ చూసిన తర్వాత నాకైతే వైబ్రేషన్ వచ్చేస్తుంది కదా ఒక కంటెస్టెంట్ గురించి తెలిసేటప్పుడు, ప్రొఫైల్ అంతా చూసేటప్పుడు. ఇప్పుడు నేను చూసిన తర్వాత మనం పర్ఫెక్ట్గా చెప్పాం, 100% చెప్పాను. ఆ అంచనాలకు రీచ్ అయిపోయింది ఈ పిల్ల. ఇక తిరుగులేదు, ఈ గేమ్ చేంజ్ అయిపోతుంది. అదంతా నామినేషన్ ప్రాసెస్లో కూడా మాట్లాడదు. అయితే ఎంఏఎన్ఎల్ కూడా షాక్ అయిపోయాడు. మన రీతి ఏంది, ఈ పిల్లకి ఆ పిల్లకి పోలికేంటి, నక్కకి నాగలనుకున్నంత ఉంది. ఇదేమో సోది రీజన్లు చెప్పుకుంటే పులిహోర కోసం దోశ కోసం కళ్ళు తిరిగి అని చెబితే ఆ పిల్లమే బాండ్స్ లేవు తొక్కలేవు, ఇందుకోసం వచ్చారా, ఒక బాయ్ ఫ్రెండ్ ఉండి చాలు, ఒక నాన్న ఒక కూతురు, వాడు వచ్చాడు వీడు వచ్చాడు, ఈ సపోర్ట్లు పెట్టుకుని ఆడుకుంటారని చెప్పి చెడుగుడు ఆడుకోవడంతో అవాక్ అయిపోయి ఎవరు బాండ్ గురించి వాళ్ళు ఇప్పుడు చెప్పుకున్న ప్రయత్నాలు చేస్తున్నాడు. డిఫెన్స్లో పడిపోయి అందరూ కూడా ఎలా మాది అలా కాదండి, మాది ఆర్గానిక్ అంటే మినిమం బాండ్ ఉండాలి కదా, ఒక ఫ్రెండ్ ఉండాలి కదా, లేకపోతే ఎలాగా ప్రెజర్ ఉంటుంది కదా, అది ఉంటుంది కదా, మొత్తానికి కెలికిఫైయింగ్ అంటారు కదా, హౌస్ అంతా కెలికేసి ఒగ్గిసింది ఆ పిల్ల. అయితే ఇక ఎపిసోడ్లో చూసుకుంటే దివ్య కూడా వచ్చి తనను దోశ లేట్ అయ్యిందని, టిఫిన్ లేట్ అయ్యిందని, కళ్ళు తిరిగాయని చెప్పి ఆ పిల్ల నామినేట్ చేయడం అని చెప్పి కెమెరాలకి అయితే కంటెంట్ ఇస్తూ ఉంది. వాస్తవానికి ఇది సోది రీజన్ రీతు చౌదరి చెప్పింది. ఇమాన్యుయల్ కళ్యాణ్ కూడా అదేమంటారు, అదేం పాయింట్ అసలు. అబ్బా ఆ పిల్ల 20 రోజుల నుంచి చక్కగా 3 పూట్ల మనకి వండి పెడితే దివ్య చక్కగా తిని ఒక పూటకి దోశ లేట్, ఇది ఒక రీజనా? ఎందుకంటే ఏదైనా ఆలోచించాల్సింది కదా. వాస్తవానికి ఆ అమ్మాయి అది కాదురా, నాకు ఇంకా పెద్ద పాయింట్ ఉందిరా అని రీతి చెప్పుకుంటుంది, కానీ ఏ పాయింట్ లేదు, అందరి ముందు చెప్పడానికి ఇష్టం లేదు. ఏ సోది పాయింట్ కాదు ఇది. ఆల్రెడీ తర్వాత దివ్య కూడా అడిగితే అమ్మ అంతకంటే పాయింట్ లేదా, దోశ కోసం ఏంటి, ఒక పూట టిఫిన్ లేట్ అయితే అదేంటి అసలు పాయింట్, జీర్ణించుకోలేని పాయింట్ చెప్పింది రీతు చౌదరి. అలాంటి పాయింట్లు చెప్పి ఆమెకి ఉతికి ఆరేసి పిండి ఆరేసి అంటారు కదా, అలాంటి ఆయేష చెప్పిన పాయింట్లకి అసలు ఏమైనా పొంతనుందా? మా ఇద్దరికే మీకు లెక్క చెప్పిందంటే ఎంఎన్ఎల్కి మబ్బులు ఇడిపోయి ఇంకా ఒక ఫైర్ బ్రాండ్ కనబడుతుంది కళ్ళ ముందు ఆయనకి. అయితే అక్కడ ఏమంటాడంటే రీతి ఎందుకే ఆవిడ ఏంటి ఇంకా అంతకంటే పాయింట్ అందరిలో చెప్పకుండా దాచేసిందంటే ఏమీ లేదు, తనూజ నా ఫ్రెండ్ ఏమో బర్నీకి బాండ్ ఉండేది, సో ఆ ప్లేస్లో నా తనూజ ప్లేస్లోకి నువ్వు వచ్చావు, రీప్లేస్ చేసేసావు, ఇప్పుడు తనూజ ఆ బాండ్ లేక ఆ నాన్న లేక అల్లాడిపోతుంది, సో ఆ తండ్రి లేని బిడ్డకి నువ్వే తండ్రిగా, ఆ తండ్రి లేని బిడ్డ లెక్క చేస్తావు నువ్వే అని మాదిరిగా ఆ సోది రీజన్ చెప్పింది. దానికి బదులుగా ఇంకా వ్యాలిడ్గా అదే పాయింట్ కూడా ఇంకా నాగ్గా తెలివిగా చెప్పున్నా బాగుండేది. సో అదంట అసలు పాయింట్ అంటే, అదేదో దాచేసి నేను ఏదో ఫేవర్ చేసి కాపాడేసిన మాదిరిగా కలరింగ్ ఇచ్చింది. కానీ రీతు అంటే నా ఫ్రెండ్ ప్లేస్ రీప్లేస్ చేసేసి ఆ బాండింగ్ నువ్వు క్యాష్ చేసుకుంటున్నావు అన్న మాదిరిగా చెప్పుకొచ్చింది. అట్లా కాకుండా దివ్య నువ్వే కదా ఆ బాండ్స్ పెట్టుకుని ఆడుతున్నారు ఇలా చేసుకుంటున్నారని చెప్పొచ్చావు కదా వైల్డ్ కార్డ్ వచ్చి, మరి అదే బాండ్ నువ్వు కంటిన్యూ చేస్తున్నావు కదా, ఇదేం పద్ధతి అని ఒక్క మాట చెప్పుంటే కరెక్టే కదా, నిజమే కదా. తనూజ గారికి భరణి గారికి ఒక మీ బాండ్స్ వల్ల మీ గేమ్కి ఎఫెక్ట్ అవుతుందని చెప్పి నువ్వు కూడా అదే బాండ్స్తో గేమ్ ఆడుతున్నావు కదా అని ఒక మాట చెప్పుంటే బాగుండేది. అంత బుర్ర ఎక్కడుంది రీతు నిజం చెప్పాలంటే. ఆ అమ్మాయి రమ్య అన్నట్టుగా అప్పుడే ఎలగోలగా ఆడేస్తావు కానీ టాస్క్లో నీకు కొంతైనా బుర్ర ఉంది కానీ ఆ బుర్ర కూడా లేదనిపించింది. అంత షార్ప్గా చెప్పాల్సిన పాయింట్ కూడా ఏమి తెప్పొచ్చి 20 రోజులు ఫుడ్ పెడితే ఏ కంప్లైంట్ లేదు. దివ్య నిజంగా చూస్తే మాస్క్ మ్యాన్ ఉన్నప్పుడు, తనూజ్ ఉండేటప్పుడు, సంజన ఉండేటప్పుడు, అందరూ ఉండేటప్పుడు కంప్లైంట్లు వచ్చేది తప్ప ఈ అమ్మాయి 20 రోజులు అక్కడ కుకింగ్లో ఉండేసరికి ఒక్క కంప్లైంట్ లేదు, చక్కగా చేసుకుంటూ వచ్చింది ఇవిడ. సో అలాంటిది ఒక పూట కంట మిస్ అయిపోయింది. మళ్ళీ ఏంటి అక్కడ అసిస్టెంట్లు ఎవరు, ఆ తనూజ తన ఫ్రెండే కదా, అదే పాయింట్లో కుకింగ్ డిపార్ట్మెంట్లో ఇవి జస్ట్ రేషన్ మేనేజర్ ఎవరు దివ్య, బట్ అక్కడ డిమాండ్ పవన్ అసిస్టెంట్లు ఉన్నారు కదా, వండే పెట్టేది ఆవిడ మాధురికి అసిస్టెంట్లకు వీళ్ళందరూ ఉండేటప్పుడు వాళ్ళని కూడా చేయించవచ్చు కదా, కానీ సోది పాయింట్ తెచ్చుకొని చేసింది ఆవిడ నామినేషన్. దాని గురించి చెప్పుకుంటుంది. అట్లాగే ఇంకా చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్స్ ఉన్నాయి, టకటక బ్రీఫ్గా చెప్పుకుంటూ పోతా. వీడియో చూసే ముందు ఒక లైక్ కొట్టండి. ఫస్ట్ టైం చూసే వాళ్ళు జర్నలిస్ట్ సతీష్ అండ్ న్యూస్ బల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా అప్డేట్స్, ఫస్ట్ ది బెస్ట్ పర్ఫెక్ట్ జెన్యూన్ రివ్యూస్ ఏమంటాయి, నో డౌట్ అందులో కాంప్రమైజ్ కాను. అలాగే ఇక గౌరవ్ ఉన్నాడు కదా, హౌస్లో మన వైల్డ్ కార్డుల్లో నామినేట్ చేయమంటే నువ్వు ఎవరని చేస్తావంటే నిఖిల్ ఆయన్ని అడిగాడు. ఆయనేమో రమ్య ఆర్ శ్రీనివాసులు ఒకరిని చేస్తానంటే అవును నేను కూడా వాళ్ళనే చేస్తున్నాను, మరి ఎందుకో ఏంటో రీజన్స్ అయితే చూద్దాం. బట్ ఇది కుర్రాడు అయితే చాలా కలివిడిగా హడావిడిగా ఉన్నాడు. అయితే ఇక్కడ ఈయన గేమ్ ఎట్లా మొదలు పెట్టాడు అనడానికి ఒక లైవ్ ఎగ్జాంపుల్ ఏంటంటే, నేను బాల్ సంజనా గారికి ఇచ్చాను, మీరు ఎవరు నామినేట్ చేస్తారని అడిగితే నువ్వు చెప్పు వాళ్ళనే చేస్తానని సంజన అన్నారు. బట్ అలా చెబితే నా గేమ్ ఆవిడకి తెలిసిపోతుంది కదా, అందుకే ఆవిడనే చెప్పమని చెప్పాను అని చెప్పేసి చెబుతూ ఉంటే, గౌరవ్ అయితే గేమ్ మీద ఫోకస్ ఉంది, కాన్సన్ట్రేషన్ పెడుతున్నాడు. లాంగ్వేజ్ రాకపోయినా సరే ఆల్మోస్ట్ అందరి దగ్గర రోజు తెలుగు భాష నేర్చుకునే వెళ్తానని మాదిరిగా అంత సిన్సియర్గా సీరియస్గా ట్రై చేస్తున్నాడు. సో
ఖచ్చితంగా హడావిడి చేస్తూ గేమ్ అయితే మొత్తానికి ఆడతాడు, కంటెంట్ ఇస్తాడని అర్థమవుతుంది. సీరియస్గానే తీసుకున్నాడు. ఎందుకంటే బాల్ పడేటప్పుడు కూడా వైల్డ్ కార్డ్స్ ఎవరు కూడా తగ్గట్లే. వీళ్ళు కూడా ఫిజికల్గా చాలా పెద్ద ఫైటే చేస్తూ ఉన్నారు. అటుగా రీతు అండ్ డీమోన్ డిస్కషన్ ఏంటంటే, ఇమ్మాన్యుల్ ఇక్కడే ఉంటాడు కిచెన్ దగ్గర. డీమోను ఎందుకు వస్తారా బాయ్ అనిపిస్తుంది. అలా మీమ్స్ గుర్తు వస్తాయి నాకు ఎంతసేపు ఇలాంటి కంటెంట్ చూసేటప్పుడు. ఆయన ఉంటాడు కదా సీనియర్ జర్నలిస్ట్, ఆయన బాగా ట్రెండింగ్ వైరల్ అయిపోయింది అది. కిచెన్లో డీమో నీరసంగా ఈ రోజంతా నా దగ్గరికి రాలేదు, నామినేషన్లో అప్పుడు కూడా నా పక్కన కూర్చోను అంటే నేను మళ్ళీ ఆయన్ని ఏదో ఎగతాలు చేద్దామో లేకపోతే ఇంకోటి కాదు, కానీ ఏమంత నీరసంగా రోజంతా రాలేదు. ఎక్కడికి వెళ్ళిపోయారు? ఇద్దరు హౌస్లోనే కదా ఉన్నారు. ఇప్పుడు 5 వారాల నుంచి ఉన్నారు కదా, ఉన్నన్ని రోజులు ఉంటారు కదా. మనకు కదా ఇబ్బంది, ఆ పులిహోర చూడలేక. ఎక్కడికి పోయింది రీతు? అక్కడే కదా ఉంది. రోజంతా దగ్గరికి రాలేదు, నామినేషన్ నా పక్కనే కూర్చుంటావు అనుకున్న కూర్చోలేదు. ఆ పక్క ఆ పిల్ల ఏమో నామినేషన్లో ఉతికి ఆరేసేస్తే బాండ్లు బాయ్ ఫ్రెండ్లు తొక్క తోటకూర పక్కన పెట్టండి అని ఆవిడ చెడుగుడు ఆడుకుంటే ఇంకా నా పక్కన రాలేదు, నా వైపు చూడలేదు, నా వైపు తగలలేదు. ఇదా ఇస్సోదా? మళ్ళీ డీమోనేమో అడగడం అక్కడ ఇమ్మాన్యుయల్కి, అన్న రీతు టాప్ 5లో ఉండాలంటే ఏం మార్చుకోవాలో చెప్పు అన్న. ఇమ్మాన్యుయల్ ఎగాదిగా కింద మీద పైకి కింద చాలా సోదిగడైన మాదిరిగా అక్కడ నుంచి వెళ్ళిపోయే పరిస్థితి వచ్చింది అక్కడ. పోనీ ఇతని కోసం అన్న నేను టాప్ 5లో ఉండాలంటే ఏం పొడవాలన్నా ఏం మార్చుకోవాలన్నా అని అడిగినా బాగుండు. కాస్త కోస్త నేను కూడా ఒక రివ్యూర్గా సాటిస్ఫాక్షన్ అయ్యేవాడినేమో. రీతును టాప్ 5లో ఉంచాడు. ఈ శుద్ధపోసకి ఇతనికే దిక్కు లేదు, గతి లేదు. టాప్ 5 ఇంటి వారు ఉంటాడో పోతాడో లేని పరిస్థితి. అట్లాంటి ఈయన ఆయన గురించి ఆవిడ గురించి టాప్ 5లో పెట్టాలని తెగ బాధపడిపోతుంటే, బాబోయ్ ఇలాంటి కంటెంట్ కట్అవుట్లతో ఎలా ఈ సీజను అనిపించింది ఇంకా. అలాగే నెక్స్ట్ ఇమ్మాన్యుయల్ రీతు కళ్యాణ్ డిస్కషన్. ఇమ్మాన్యుయల్ కనుక భరణే అన్నకు సంబంధించి చాలా పాయింట్స్ ఉన్నాయి. ఖచ్చితంగా ఒకరోజు అన్నీ తీస్తా మొత్తం. ఎందుకంటే మన కెప్టెన్సీ టైంలో ఇమ్మాన్యుయల్కు నేను సపోర్ట్ చేయను, ఇన్ఫ్లుయెన్స్ అయిపోతాడు అన్నాడు కదా ఆయన సంజనకి. సో నేను అక్కడే ఉండే మాట వినేశాను, అడిగితే ఏదో చెప్పాడని. ఎందుకంటే అంతకుముందు 6గురిలో ఎవరైనా నాకు పర్లేదని చెప్పాడు ఆయన భరణం. ఈ 6గురిలో నాకు ఎవరైనా ఒకటే ఈక్వల్, నేను అందరికీ సపోర్ట్, ఎవరైనా పర్లేదని చెప్పాడు. వెంటనే మాట మార్చేశాడు ఇమీడియట్గా. మరి 6గురిలో ఇమ్మాన్యుయల్ కూడా ఉన్నాడు కదా, సో అందరూ నాకు ఈక్వల్ అయినప్పుడు వెంటనే ఇమ్మాన్యుయల్కి వద్దని చెప్పేశాడు. సో ఆ పాయింట్ నాకైతే ఉందని చెబుతున్నాడు. అయితే బర్నీలు ఇలాంటివి ఉన్నాయి. ఇప్పుడు రీతు చౌదరి కూడా ఆయనకి నామినేషన్ పాయింట్లు అదే చెప్పింది. అబ్బాయిలు వరుసగా అయ్యారు కదా, ఈసారి అమ్మాయి అయితే బాగుంటుందన్న, బట్ లాస్ట్లో రామురాదు నేను ఉండేటప్పుడు నాకు ఎందుకు సపోర్ట్ చేయలేదని. సో అతను ఏంటంటే ఆ ప్రయారిటీని బట్టి అక్కడ ఇచ్చుకుంటూ పోతాడు, చెప్పేస్తూ ఉంటాడు. తర్వాత వచ్చేసరికి మాట మార్చాడు, మాట తప్పాడని చెప్పి మాట పడాల్సి వస్తూ ఉంటుంది. ఇక నెక్స్ట్ ఇమ్మాన్యుయల్ తనుజ డిస్కషన్ కూడా. ఆయాష ఏంటి నేరుగా వచ్చి తనూజని నామినేట్ చేయాలని టార్గెట్ పెట్టుకుని వచ్చిందంట బాండింగ్స్ వల్ల అని చెప్పేసి అంటే, ఇమ్మాన్యుయల్ తనూజకి అంటాడు, నువ్వెందుకు గట్టిగా నీ వాయిస్ రేజ్ చేయలేదు? ఒకవేళ నువ్వు జలస్ ఫీల్ అయితే ఆవిడకి ఎందుకు అనేది చెప్పాలి కదా. ఏం చెప్పుద్దా తనూజ కానీ ఇమ్మాన్యుయల్ కానీ తేరుకోవడానికే టైం పడుతుంది వాళ్ళకి. షాకులోంచి అసలు ఒక కంటెస్టెంట్ ఇలా కూడా ఉతికేస్తారా, పాయింట్లతో బాధేస్తారా అనే దీంట్లోనే ఉన్నారు. అసలు లైవ్ చూసిన వాళ్ళు అయితే మస్తు ఎంజాయ్ చేసి ఉంటారు, అసలు బోరే కొట్టదు, అంత ఇంట్రెస్ట్గా అనిపించింది. చూడని వాళ్ళకి మాత్రం నేను చెబుతుంటే ఏంటి మీరు ఎంత ఎక్కువ చెప్పేస్తానో అనిపించొచ్చేమో, కానీ నేనైతే మామూలు ఎంజాయ్ కాదు. అబ్బా చాలా రోజులకి ఒక వైబ్రేషన్ వచ్చింది హౌస్కి అనిపించింది నాకైతే. అటుకి రీతు చౌదరి ఇమ్మాన్యుయల్ ఈ కళ్యాణ్ వీళ్ళందరూ డిస్కషను. రీతు అంటది, గౌరవ్ ఏంట్రా రాముతో బాగా బాండింగ్ అయిపోయినట్టున్నాడు, రాము నేను నామినేట్ చేస్తానంటే వద్దన్నాడు, ఈ రాము కూడా ఏం చెబుతున్నాడు బాబు అంతలా ఇన్ఫ్లుయెన్స్ అయిపోయాడు మాది అంటే, గౌరవ్ వచ్చి రాముకి నీకు బాల్ ఇస్తే ఎవరిని చేస్తావంటే, రీతికి బాల్ ఇచ్చి ఎవరిని చేస్తావంటే రామునంటే అబ్బా రామునా వద్దని అన్నాడంట. దానివల్ల ఏం మాయ చేస్తాడు అన్న మాదిరిగా. ఆయనకైతే తెలుగు నేర్చుకుంటూ ఆయన గేమ్ ఆయనకు ఉంటుంది కదా, అందుకోసం. అలాగే తనూజ్ డీమోన్తో ఇక్కడ ఏంటంటే ఇంట్రెస్టింగ్ కాన్వర్సేషన్ జరిగింది. వాడిని పిలవాలంటే కళ్యాణ్ని పిలవాలా, అక్కని పిలిపించాలా, ఏంటి అసలు ఈ కంపారిజన్ ఏంటి, అసలు లిటరల్లీ హర్ట్ అయ్యాను నేను. వాడితో మాట్లాడడం మానేయాలా అంటే, కళ్యాణ్కి ఈ అమ్మాయికి ఒక క్రష్ ఉంది, ఒక ట్రాక్ ఉందన్న మాదిరిగా అక్కడ కాన్వర్జేషన్ జరగడంతో బాగా హర్ట్ అయిపోయింది తనూజ. ఆ కళ్యాణ్ పిలవాలా, ఆడ అక్కని నాకు పిలవాలా, తమ్ముడని నేను పిలవాలా, ముందు కూడా చెప్పాను, వీళ్ళ ముందు కూడా చాలాసార్లు చెప్పాను అంటే, అక్కడ మాధురికి రమ్యకి డీమోన్కి కలిపి ఇప్పుడు చెబుతూ ఉంది తనూజ. మాధురితో మళ్ళీ తర్వాత కూడా డీమోన్ అక్కడ నుంచి వెళ్ళిపోయిన తర్వాత కూడా ఏమంటుందంటే, ఆ అబ్బాయి రాగానే ఎవరు కళ్యాణ్ రాగానే క్రష్ అన్నాడు, ఆ తర్వాత నన్ను వైఫ్ మెటీరియల్ అన్నాడు, అలాగే ఈ హౌస్లో క్రష్ అంటే నా పేరే చెప్పాడు, అట్లాగే ఏమది ట్రూత్ ఆర్ డేరా ఆడేటప్పుడు కూడా వైఫ్ మెటీరియల్ కూడా నాకు చెప్పాడు. సో ఆయన పేరు తీసాడు, ఆయన పర్సనల్ ఒపీనియన్ అది. అప్పటి నుంచి వాడితో నేను మాట్లాడినా సరే, అంటే కళ్యాణ్తో మాట్లాడినా సరే, వాడు నా దగ్గరికి వచ్చినా సరే అందరూ ఓ ఓ ఓ ఏ అని ఈ ఓ వేసుకుంటున్నారు, ఇట్లా అయిపోతుంది. సో నాకేంటంటే కళ్యాణ్తో కంఫర్టబుల్ దొరకట్లేదు, అందరితో నేను ఈక్వల్గా ఉన్నా, ఎవరితో ఎక్కువ లేను. అట్లాగే భరణి సపోర్ట్ కూడా ఎక్కువ, అంటే అవసరం ఉంటే నేను మాట్లాడితే లేకపోతే లేదు కదా, నేను చాలా బాధపడుతూ చెబుతూ ఉంది. నాకు ఇక్కడ ఏమనిపించిందంటే,
ఈ ఏం పేరు ఆయేష ఆ బాండింగ్స్ తండ్రి కూతురు ఈ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్ రీతు వీళ్ళందరూ బాండ్స్ అన్నింటి గురించి అంత గట్టిగా చెబితేనే ఇప్పుడు తేరుకోవడానికి చాలా కష్టపడుతుంది. షేక్ అయిపోయింది, వైబ్రేట్ అయిపోయింది. అలాంటిది ఇప్పుడు కళ్యాణ్ గురించి ఈ అమ్మాయి ఎంత చెప్పి నాకు తమ్ముడు మా బాండ్ లేదు, జస్ట్ ఫ్రెండ్, ఆ పిల్లడికి ఒపీనియన్ ఉంటే ఆ పిల్లడికి క్రష్ అయితే ఆ పిల్లడు వైఫ్ మెటీరియల్ అంటే నా తప్పేముందా అని వీళ్ళకి చెప్పుకుంటుంది. ఎవరికి వచ్చి మాధురితో రమ్యతో చెప్పడం చూస్తే వీళ్ళు ఆవిడ గురించి మాట్లాడిన మాటలు వీడియో చెబితే ఏమైపోద్దో ఇంకా అనిపించింది. ఆ వీడియో ఒకవేళ టెలికాస్ట్ చేస్తే వీకెండ్లో, ఎందుకంటే వాళ్ళిద్దరు ఎపిసోడ్లో చూశారు కదా, లైవ్లో ఒక చాలా ముచ్చట పెట్టారు. ఇక ఎపిసోడ్ వరకు మనం మాట్లాడదాం. ఆ బెలూన్ కట్ చేసినప్పుడు శ్రీజాది ఈ కళ్యాణ్ చాలా సీరియస్గా ఉన్నాడు, బిహేవియర్ మారిపోయింది, అట్లీస్ట్ ఐ కాంటాక్ట్ కూడా ఇవ్వట్లేదని రమ్య చెప్పి అమ్మాయిలు పిచ్చి చాలా ఇరిటేటింగ్ ఉంది, ఫస్ట్ డే ఇలా తనూజాకి చేతులు వేశాడు కదా, అదే నాకు వేస్తే లాగి పెట్టి ఒకటేస్తా, కింద వేసి తొక్కేస్తా అని అతని గురించి మాట్లాడిన తర్వాత మరి కొద్దిగా ఎక్కువగా మాట్లాడడం అనిపించింది నాకు. కింద వేసి తొక్కేస్తా, పొడి చేస్తా అని తర్వాత సరే ఆవిడ చెప్పింది. తర్వాత ఇక్కడ ఏంటి, ఆయన తనూజ కూడా ఎందుకు ఆ లీనియన్స్ ఇవ్వడం, డైరెక్ట్గా ఆవిడ గ్రీన్ సిగ్నల్ ఇవ్వకపోయినా ఇండైరెక్ట్గా చూస్తుంది కదా, ఆమె ఆ లీనియన్స్ ఇవ్వబట్టే కదా. తిడితే తిట్టచ్చు, ఒక్క మాటతో ఆపచ్చు, కంట్రోల్ చేయొచ్చు. అలా చేస్తున్నాడంటే అర్థం ఏంటి, రెండు చేతులు కలిస్తేనే కదా చప్పట్లో. మనం కూడా ఏదో ఒక చనువు ఇస్తేనే కదా వాళ్ళు చంకెక్కేస్తారు, అలాంటి బిహేవియర్ వస్తుంది అంటూ మాధురి రమ్య వీళ్ళిద్దరు బాండ్ గురించి ఈ అమ్మాయి కూడా ఎంకరేజ్ చేసింది. ఇప్పుడు కంట్రోల్ చేయాలంటే చేయొచ్చు, ఈమె చనువు ఇవ్వబట్టే, ఏదో కొద్దిగా హోప్ కల్పించబట్టే ఆయన కూడా అలాంటి బిహేవియర్ చేస్తున్నాడు, చేతులు వేయడం, బొగ్గలు నెమరడం అని చేస్తున్న లెక్క వీళ్ళిద్దరూ మాట్లాడారు. సో తనూజకి ఏంటంటే, ఒకవేళ వీళ్ళు సరేనమ్మా నువ్వు నీ బాధ అంతా వాళ్ళతో చెప్పుకున్నావు, వాళ్ళని నమ్మావు, వాళ్ళు ఏదో నీకు ఒక షోల్డర్లా కనిపించి ఉండొచ్చు చెప్పుకున్నావు, కానీ వీళ్ళు నీ గురించి ఇగో ఇలా మాట్లాడుతున్నారు, రెండు చేతులు కలిస్తేనే చప్పట్లంట, నువ్వు కూడా ఎంకరేజ్ చేసినట్టు ఉందంట, నువ్వు చనువు ఇవ్వకపోతే ఆయన చంకెక్కేవాడు కాదు, ఈయన మాదిరిగా మాట్లాడుతున్నారు. సో నువ్వు కూడా కాస్తో కోస్తో హోప్ ఇవ్వబట్టే కదా ఆయనలో అలాంటి బిహేవియర్ వచ్చింది, అవన్నీ చెబితే ఏమైపోద్దో అనిపించింది. సో ఇప్పుడు మంచిదే మొత్తానికి ఆయేష చెప్పినా, ఇప్పుడు ఈ టాపిక్ వచ్చి ఇప్పుడు ఇంత హట్ అయినా సరే ఖచ్చితంగా తెలివైన అమ్మాయి అయితే తనూజ తన గేమ్ మార్చుకుంటుంది. వీలైనంతవరకు సీరియస్గా, ఇండిపెండెంట్గా, ఇండివిజువల్గా సోలో గేమ్ ఆడడానికి ట్రై చేయాలి తెలివైన ప్లేయర్ అయితే. ఎందుకు ఈ మాట ఇంత గట్టిగా చెబుతున్నానంటే, ఇలాంటి ఫీడ్బ్యాక్ అవసరమే. ఇప్పుడు దమ్ము శ్రీజ పరిస్థితి ఏంటి, ఒకప్పుడు బాబోయ్ గుంజు పడేయండి బయటికి లాగేయండి మాదిరిగా ఆడియన్స్ ఫీల్ అయ్యేవాళ్ళు, కానీ ఇప్పుడు వెళ్ళిపోతే ఎంత బాధపడుతున్నారు. ఒక మంచి కంటెస్టెంట్ పోయింది, మంచి ప్లేయర్ పోయింది, అన్ఫెయిర్ ఎలిమినేషన్ అయిపోయింది, ఎంత ఎందుకు హట్ అయ్యారంటే ఆవిడ ఇలాంటి ఫీడ్బ్యాక్ వచ్చిన తర్వాత గేమ్ చేంజ్ చేసుకుంది, ఆ మారిన గేమ్తో ఆకట్టుకుంది ఆడియన్స్. ఇలాగే ఉంటే బాగుంది కదా, కంటిన్యూ అయితే బాగుంటుంది కదా ఇప్పుడు ఫీల్ అవుతున్నారు. సో ఆవిడ ఫస్ట్ అయితే వీళ్ళే ఇరిటేట్ అయ్యారు, బాబు భరించడం లాగే బిగ్ బాస్ నీకు దండం పెడతా అనే వాళ్ళే ఆ పిల్ల ఇప్పుడు మార్చుకుంది కదని. అట్లా ఎందుకు ఎక్కడక్కడ ఇదేంటి కీ పాయింట్ ఏంటంటే, ఫీడ్బ్యాక్ని ఓన్ చేసుకుని అడాప్ట్ చేసుకుని మార్చుకోవడం, గేమ్ చేంజ్. అట్లాగే తనూజ విషయంలో కూడా ఇగో నీవి బాండ్స్, ఈ ఫ్రెండ్స్, ఈ రెండు చేతులు చప్పట్లు ఇవన్నీ పక్కన పెట్టుకుంటే మంచిదమ్మా. ఎందుకంటే ఆవిడ కూడా నువ్వు నన్ను అక్కడ ఉన్నప్పుడు చూస్తాను, ఎక్కడ చూస్తాను చెప్పినట్టుగా, చూసి చూడనట్టుగా అలా కొద్దిగా అటు నుంచి కూడా ఆ వైబ్ రాబట్టి ఆయన కూడా ఫటాఫట్ నన్ను కరాకండి ఖచ్చితంగా చెప్పుంటే ఎందుకు వస్తుంది. సో నీది కూడా మిస్టేక్స్ ఉన్నాయేమో ఇలా చూసుకొని వీళ్ళు చెప్పినట్టుగానే ఏదో రకంగా ఇండైరెక్ట్గా ఆ వీడియో చూపిస్తే అప్పుడైనా గేమ్ చేసుకుంటుంది చేంజ్ చేసుకుంటుందేమో అనుకుంటున్నా. అట్లా ఇంకోటి ఏంటంటే, ఇద్దరు టీమ్స్ అప్ అయిపోయారు, శ్రీజ కళ్యాణ్ టీమ్ అప్ అయిపోయారు, టార్గెట్ అయిపోతారని నేను వాడిని తీసుకున్నా, లేదంటే నేను సుమంత్ ఆడాల్సి వచ్చేదని కూడా చెబుతూ ఉంది ఇవిడ. అలాగే మాధురి అయితే ఖచ్చితంగా దివ్యాని భుజాల మీద తీసుకొని టాప్ 5 తీసుకెళ్ళడానికి కంకణం కట్టుకున్నట్టు ఉంది, ఆవిడనే కంప్లీట్గా టార్గెట్ చేసింది. నిన్నంది అయిపోయిన తర్వాత మళ్ళీ చపాతీలు రౌండ్గా రాకపోతే తిట్టదు కదా అని పోక్ చేస్తుంది. పిలిచి మరి పోక్ చేయడం అంటే ఆ దివ్యకి మంచి టైం వచ్చినట్టుగా. ఎందుకంటే ఈవిడ ఇమాన్యుయల్ వాళ్ళతో చెబుతూ ఉంది, సింగిల్ హ్యాండ్తో 16 మందికి వండేస్తా అని ఎవరైతే మాధురి రాగానే చెప్పింది, ఆమె ఇప్పుడేమో కిచెన్లో హెల్ప్ కావాలి, వంట కష్టమవుతుంది, నలుగురు ఉన్నాం కదా, 5వ పర్సన్ కావాలి కూడా అడుగుతుంది. తుడవడం కడవడం అంత కష్టమే కదా, అదేం పెద్ద కష్టం కాదు కదా, వంటే కష్టం కదా. కావచ్చు వంట కష్టమే, నేను కాదనట్లే, 16 మందికి 3 పూటలు వండాలంటే కష్టమే. కాకపోతే ఇంకొక అమ్మాయిని పిలిచి మరి పోక్ చేసే దానివల్ల కష్టం, ఆవిడికే నష్టం, మాధురికే నష్టం, మా దివ్యకి అయితే మైలేజ్ అయితే వస్తుంది. సో ఇవి లైవ్ అప్డేట్స్, మిడ్ నైట్ టాక్స్, ఇంకా చాలా ఉన్నాయి, మరొక వీడియోలో మాట్లాడదాం. లైవ్ నామినేషన్స్ మాత్రం మిస్ కాకండి, చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది, బ్రీఫ్గా చెప్పేస్తా. ఈ వీడియోకి లైక్ కొట్టిన వల్ల లైక్ అయితే కొట్టేసేయండి.